హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 9. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నేను ఈ మధ్య ఫేస్ రివీల్స్ వీడియోస్, చిన్న చిన్న షార్ట్స్ చేస్తున్నాను. నచ్చితే కొంచెం అందరూ చూసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అసలు లైక్స్ కానీ కమెంట్స్ కానీ ఏమీ రావట్లేదు. అసలైతే నేను ఫేస్ రివీల్ వీడియోస్ అస్సలు చేయకూడదు అనుకున్న అమ్మాయిని, కానీ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ అర్థం చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సెలూన్లో ట్రిమ్మింగ్ కంప్లీట్ అవ్వగానే, ఒరే ఆది వెళ్దామా అన్నాడు రామ్. న్యూస్ పేపర్ పక్కన పెట్టి రామ్ వైపు చూసి, ఒరేయ్ ఇప్పుడు చూసుకో, నువ్వెంత అందంగా ఉన్నావో, హాలీవుడ్ హీరోలాగా కనిపిస్తున్నావు. సూపర్, ఇంక నీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేస్తే పర్ఫెక్ట్గా ఉంటావు. పదరా వెళ్దాం అంటూ రామ్ని తీసుకుని షోరూమ్కి వెళ్ళాడు ఆదిత్య. ఒరే ఆది, అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంట్లో చాలా డ్రెస్సులు ఉన్నాయి, మళ్ళీ ఎందుకురా షాపింగ్? ఒరేయ్, ఆ ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్సులే వేసుకుంటా అంటావేంటి? ఎప్పటికప్పుడు న్యూ ట్రెండింగ్ డ్రెస్సులు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతి ఇయర్ న్యూ బ్రాండ్స్. ఇప్పుడుగాక ఇంకెప్పుడు వేసుకుంటావురా అంటూ రామ్ వద్దన్నా సరే వినకుండా యంగ్ స్టైలిష్ డ్రెస్సులన్నీ 1-2 సెలెక్ట్ చేశాడు ఆదిత్య. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి మార్చుకుని వస్తున్నాడు రామ్. సూపర్ మామా, ఈ డ్రెస్లో నీ మరదల పిల్ల నిన్ను చూస్తే దెబ్బకు ఫ్లాట్ అయిపోతుంది. ఒరేయ్, సీతని ఫ్లాట్ చేయాలంటే ఇవన్నీ అవసరం లేదురా, ప్రేమగా మాట్లాడితే చాలు, నా వెనకే వచ్చేస్తుంది. చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడు రామ్. అయినా సరే, రేపు తన కోసం నువ్వు ఇలా రెడీ అయి వెళ్తే నిజంగా ఇంప్రెస్ అవుతుందిరా. కావాలంటే చూడు, రేపు నిన్ను కన్ను ఆర్పకుండా చూస్తుంది నీ మరదల పిల్ల అన్నాడు ఆదిత్య. సర్లేరా, ఇంకింటికి వెళ్దామా? ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలా? ఇంకెక్కడికి వెళ్ళేది లేదు, నాకు చాలా ఆకలి వేస్తోంది. ఆంటీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఒక 2 రోజులు నేను మీ ఇంట్లోనే ఉండిపోతానురా అన్నాడు ఆదిత్య. 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉండు, ఎవరొద్దన్నారు? ముందు పద ఇంటికి వెళ్దాం అంటూ ఆదిత్యతో సహా ఇంటికి వెళ్ళాడు రామ్. రామ్ హెయిర్ స్టైల్ మార్చడం వల్ల చాలా అందంగా కనిపిస్తున్నాడు. అరుంధతి రామ్ని చూసి మురిసిపోతూ ఆది వైపు చూసి, థ్యాంక్స్ రా ఆది, వీడిని మళ్ళీ మునుపటిలాగా మార్చేశావు, చాలా చక్కగా ఉన్నాడు అంది. దట్ ఈజ్ ఆది ఆంటీ, బిల్డప్ ఇస్తూ అన్నాడు ఆదిత్య. సరే సరే, భోజనాలు వడ్డించాను రండి. అబ్బా, నాకు ఇక్కడి దాకా వస్తున్నాయి వాసనలు, ఆకలి బాగా వేస్తోందా ఆంటీ? నా కోసం ఏమేం చేశారేంటి అంటూ డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటలను చూసి, అబ్బా అద్దిరిపోయాయి వంటలు, మీ చేతి వంట తిని చాలా రోజులైంది, ఈరోజు ఒక పట్టు పడతాను అంటూ ఆవురావురమని తింటున్నాడు ఆదిత్య. ఒరే చిన్నగా తినరా, ఏమిటి ఆ తినడం? నవ్వుతూ అంటున్నాడు రామ్. ఒరే నన్ను ఆపకురా, ఇన్ని రోజులు అమెరికాలో మన ఇండియన్ ఫుడ్ని చాలా అంటే చాలా మిస్ అయ్యాను అంటూ తింటూనే మాట్లాడుతున్నాడు ఆదిత్య. ఇద్దరూ భోజనాలు కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్ళారు. ఆ రూమ్లోకి వస్తూనే రామ్ బిహేవియర్ చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నాడు ఆదిత్య. ఒరే రామ్, నువ్వు సీతని పెళ్లి చేసుకున్నాక ఈ రూమ్లో ఉండకుండా వేరొక రూమ్లో ఉండడానికి ట్రై చేయి, మీరిద్దరూ అప్పుడు హ్యాపీగా ఉంటారని నా ఫీలింగ్. రూమ్ కాదురా మారాల్సింది, నా మనసు. ఒరే బాబు, ఇప్పుడు నువ్వు మళ్ళీ సెంటిమెంట్ మొదలుపెట్టకు. మనసు మారకుండా ఉంటుందా ఏమిటి? ఆటోమేటిక్గా మారిపోతుంది. అందుకు మనం ప్రయత్నిస్తూ ముందుకు అడుగులు వేయాలి, అంతే. నీ మరదలు నీ లైఫ్లోకి వచ్చాక మళ్ళీ నీ లైఫ్ రెయిన్బోలాగా మారిపోతుంది చూడు. ఆది మాటలకు చిన్న నవ్వు నవ్వుతూ, అవునాది, సీత నాతో పాటు ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. జానకి చనిపోయి నేనెంత బాధపడ్డానో, సీత నన్ను అవాయిడ్ చేస్తున్నప్పుడు కూడా అంతే బాధపడ్డాను. ఒకవేళ జానకి నా లైఫ్లోకి వస్తే సీత స్నేహాన్ని వదులుకోవాలి అంటే మా పెళ్ళి గురించి కూడా నేను డీప్గా ఆలోచించేవాడిని. మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత క్లోజ్ మేము. జానకి కన్నా నేను ఒక 4 ఇయర్స్ పెద్దవాడిని. డాక్టర్ ట్రైనింగ్ కోసమని ఒక 1 ఇయర్ వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. నీకు తెలుసు కదా ఆ తర్వాత కదంతా. జానకి పరిచయం, ప్రేమ, తను నా జీవితంలోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.
జానకి నా జీవితంలో కొన్ని రోజులే ఉన్నా ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చింది. కానీ సీత విషయం అలా కాదురా. సీత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. తనని నేను ఇప్పటి వరకు ఒక ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను. కానీ ఇకపై లైఫ్ పార్ట్నర్గా చూడాలి అంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. ఒరేయ్, సీత లాంటి అమ్మాయి నీ లైఫ్లోకి రావడం నీ అదృష్టం. ఒకరోజు సీతని చూసి నాకైతే మైండ్లో ఫీజు కొట్టేసినట్లు బుర్ర పనిచేయలేదు. నీకు తెలుసు కదా, తన చుట్టూ వారం రోజులు తిరిగాను. హాయ్, ఐ యామ్ ఆదిత్య, నేను రామ్ ఫ్రెండ్ని అంటూ పరిచయం చేసుకున్నాను. బాగానే మాట్లాడింది. అంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం మిస్ చేసుకుంటారు? వెళ్ళి ప్రపోజ్ చేశాను. ఎవరైనా ప్రపోజ్ చేస్తే నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. కానీ మీ సీత నన్ను కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మీ ప్రేమ కథ మొత్తం చెప్పి నా అంతట నేనే డ్రాప్ అయిపోయేలాగా చేసిన మహానుభావురాలరా బాబు. చిన్నప్పుడు నువ్వు తనకి ఇచ్చిన డ్రాయింగ్ బుక్ దగ్గర నుంచి క్రితం సంవత్సరం తన పుట్టినరోజుకి నువ్వు కొనిచ్చిన డ్రెస్ వరకు ప్రతిదీ దాచుకుందిరా పిచ్చిది. ఒక్కొక్కటి చూపిస్తూ చెప్తూ ఉంటే ఒకరి మీద ఇంత ప్రేమని ఎలా పెంచుకుంటారో అనుకున్నాను. తనది పిచ్చేమో అని కొంచెం డౌట్ కూడా వచ్చింది నాకు. కానీ నువ్వు తనని రిజెక్ట్ చేసినా, తన ప్రేమని కాదని బాధ పెట్టినా కూడా అంతా మర్చిపోయి కేవలం నీ కోసం, నువ్వు హ్యాపీగా ఉండడం కోసం నీ మాట విని నీ లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పిందంటే నిజంగా ఆ పిల్ల నిన్ను చాలా ఇష్టపడుతోందిరా. మనం ఇష్టపడ్డ వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళతో మన లైఫ్ చాలా బాగుంటుంది రామ్. నిన్ను ఇష్టపడి నీ లైఫ్లోకి వచ్చిన సీతని మాత్రం నువ్వెప్పుడూ ఏడిపించకురా. ఒరేయ్, నేను ఆడవాళ్ళతో ఎలా డీల్ చేస్తానో నీకు తెలుసు కదా. నేనెందుకు సీతని ఏడిపిస్తాను? ఒరేయ్ రామచంద్ర, సీత బాధపడాలి అంటే నువ్వు తనని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు. తనని పట్టించుకోకుండా ఏదో దేవదాసులాగా నీ మానాన నువ్వుంటే చాలు. తను బాధపడుతుంది. నువ్వు రోజు జానకిని తలుచుకొని తన దగ్గర బాధపడుతూ ఉంటే సీతకంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు. సో ఈ రోజు నుంచి జానకి విషయాలు మర్చిపోవడానికి ట్రై చేయి. సీతని భార్యగా అంగీకరించు. జానకి గురించి తన దగ్గర తక్కువ డిస్కషన్ చేయి. అసలు చేయకుండా ఉంటే ఇంకా మంచిది అన్నాడు ఆదిత్య. ఎంత ఈజీగా చెప్తున్నావు అది. జానకిని నేనెలా మర్చిపోతాను? అది జరగని పని. కానీ సీతని భార్యగా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కొంచెం టైం తీసుకుంటాను. అది 1 నెల, 2 నెలలు కావచ్చు. బట్ ఎప్పటికైనా నా భార్య సీత అన్నాడు రామ్. వాహ్ వాహ్, ఎంత బాగున్నాయిరా నీ మాటలు. ఈ మాట గనుక నీ మరదలు విందంటే ఎగిరి గంతులు వేస్తుంది. పోనీలే, ఇప్పటికైనా నీలో కొంచెం మార్పు వచ్చింది. బెటర్. ఇప్పుడు చెప్పు, సీతని చూడగానే నీకేం గుర్తొస్తుంది? ఎగ్జైట్మెంట్గా అడిగాడు ఆదిత్య. చాక్లెట్. సీతని చూడగానే నాకు చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. దానికి చాక్లెట్స్ అంటే పిచ్చిరా బాబు, నవ్వుతూ అన్నాడు రామ్. ఇంకా? సీత చిన్నప్పటి ఆల్బమ్ ఉంది రామ్, చూపిస్తానుండు అంటూ షెల్ఫ్లో ఆల్బమ్ తీసి సీత చిన్నప్పటి ఫొటోస్ చూపిస్తూ మాట్లాడుతున్నాడు రామ్. ఈ ఫోటోలో చూడు ఎంత క్యూట్గా ఉందో. అప్పుడు సీతకి 5 years ఉంటాయేమో. ఎలా ఉందో చూడు, చిన్న పరికిని, చిట్టి చిట్టి గాజులు, కాళ్ళకి చేతులకు ఎర్రగా పండిన గోరింటాకు, 2 చిన్న పిలకలు. తన చేతుల్లో చూడరా, అప్పుడు కూడా చాక్లెటే ఉంది నవ్వుతున్నాడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. మూతి నిండా చేసుకుంది కదా. ఆదిత్య కూడా నవ్వుతున్నాడు. కదా అని మిగిలిన ఫొటోస్ కూడా ఒక్కొక్కటి చూపిస్తున్నాడు రామ్. ఎప్పుడూ ట్రెడిషనల్ డ్రెస్సులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. మావయ్య, అత్తయ్య తనని అలా పెంచారు. పక్కా ట్రెడిషనల్ పిల్లరా సీత. ఇదిగో ఈ ఫోటో చూడు. సంక్రాంతప్పుడు బొమ్మల కొలువు, భోగి మంటలు, భోగిపళ్ళు పోసుకోవడం, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పేరంటాలు చేయడం. ఇదిగో ఈ ఫోటో ఏమో ఉగాది రోజురా బాబు, షడ్రుచుల పచ్చడి చేసి అందరికీ పంచిపెట్టేది. చచ్చిపోయేవాళ్ళం. వద్దే బాబు అంటే వినేది కాదు. ఈ ఫోటోలో చూసావా, సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు అక్కడ నిజంగా రాముడు సీత కళ్యాణం చేసుకుంటున్నారేమో అన్నట్లు నోరు తెరుచుకుని ఎలా ఉండిపోయిందో బొమ్మలాగా రామ్ నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం పవలింపు సేవకి ముందు సీతమ్మ వారికి కుంకుమ పూజ చేశారు. సీత చూడు ఎంత చక్కగా కూర్చుని భక్తిగా పూజ చేస్తోందో. ఇదిగో ఈ ఫోటోలో ఏమో
శ్రావణ మాసం కన్యనోములుట. దానికి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. అప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి ఏదో పెద్ద పార్టీ పెట్టారురా బాబు. అప్పుడు అక్కడ స్టేజ్ మీద ఈ అమ్మాయి గారు డ్యాన్స్ చేసింది. ఇంతమంది ఆడవాళ్ళ మధ్య స్పెషల్ అట్రాక్షన్గా ఉండేది సీత. కానీ ప్రతి ఫోటోలో నువ్వు కూడా ఉన్నావురా రామ్, నవ్వుతూ అన్నాడు ఆదిత్య. హా, అప్పట్లో ఇద్దరం చెప్పాను కదా బాగా క్లోజ్ అని, క్లోజ్ ఫ్రెండ్స్ మేము. ఇదిగో ఇది కార్తీక మాసంలో మా కాలనీ వాళ్ళందరూ కలిసి చేసే దీపోత్సవం. అప్పట్లో బాగా యాక్టివ్గా పాల్గొనేది. నేను రానే బాబు, నన్ను వదిలేయి, నాకు ఈ పూజలు అవన్నీ పడవు అని దండం పెట్టినా వదిలేది కాదురా బాబు. లాక్కుని వెళ్ళేది. బావా బావా అంటూ కుందేలు పిల్లలాగా నా చుట్టూ తిరిగేది. ఏయ్, ఈ ఫోటో ఏంటి, నువ్వు నీ మరదలు కొట్టుకుంటున్నట్లున్నారు? అవును, అక్కడదే జరిగింది. నాకు తెచ్చిన టపాసులన్నీ అది కాల్చేస్తోంది. దీపావళికి అయితే మొగరాయుడిలాగా నాతో పోటీపడి కాల్చేద్దిరా ఆ పిల్ల. వావ్, భలే ఉన్నారురా మీ ఇద్దరు. బావ మరదళ్ళు అంటే ఇలాగే ఉండాలి, సరదా సరదాగా. ఓరి నాయనో, ఏంట్రా ఈ ముగ్గుల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసిందా నీ మరదలు? దానికి రానిదంటూ ఏమీ లేదురా. అన్ని పనులు నేర్పించేసింది మా అత్తమ్మ. ధనుర్మాసం మొత్తం పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజలు చేసేది. ఇవన్నీ సీత చిన్నప్పటి ఫొటోస్. బాగున్నాయి కదా అన్నాడు రామ్. సూపర్ ఉన్నాయి, మీరిద్దరూ చాలా బాగున్నారు నవ్వుతూ అన్నాడు ఆదిత్య. మరొక వైపు సంధ్య సీత వైపు చూస్తూ, అబ్బా సీత, 24 hours స్టడీసేనా? ఎంతసేపు చదువుతావే? రేపు కాలేజీ డుమ్మా కొట్టేసి సినిమాకి వెళ్దాం, వస్తావా? ఏయ్ సంధ్య, నీకు బుద్ధి లేదా? ఎప్పుడు చూడు సినిమాలు షికార్లు అంటావు. నోరు మూసుకుని ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. కావాలంటే సినిమాకి సండే వెళ్దాం, ఓకేనా? బాబోయ్, అసలు ఒక్కరోజు కూడా కాలేజ్ మానవా? రెగ్యులర్గా వెళ్ళడానికి బోర్ కొట్టట్లేదే నీకు? ఏం తింటావే బాబు నువ్వు? ఆ లెసన్స్ ఎలా బుర్రకెక్కుతున్నాయి? ప్లీజ్ సంధ్య, అలా అనద్దు. నాకు 1 year డిస్కంటిన్యూ అయ్యింది, నీకు తెలుసు కదా. అందుకే నేను ఇప్పుడు మరింత కష్టపడి చదువుతున్నాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం. బిఫోర్ 1 year వరకు నేను ఈ కాలేజ్ టాపర్ని తెలుసా. మళ్ళీ ఆ ప్లేస్ని రీప్లేస్ చేయాలి అంది సీత. ఓకే మహాతల్లి, సండే వెళ్దాం. అప్పుడు మాత్రం ఇలా ఉపన్యాసాలు చెప్పి నాకు నీరసం రప్పించకు అంటూ సీతని వాళ్ళ ఇంటివైపు తీసుకువెళ్ళింది సంధ్య. ఏయ్ సంధ్య, రూట్ మార్చేస్తున్నావు. మా ఇల్లు అటువైపు. ఐ నో బేబీ, సైలెంట్గా ఉండు. మా ఇంటికి వెళ్తున్నాం ఫస్ట్. మీ ఇంటికి ఇప్పుడెందుకే? నాకు డ్యాన్స్ క్లాస్కి టైం అవుతుంది, స్టూడెంట్స్ వస్తారు. ప్లీజ్ మా ఇంటికి తీసుకువెళ్ళు. 5 minutesలో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను సీత, కంగారు పడకు. అసలు ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు? అబ్బా, కాసేపు సైలెంట్గా ఉండు మై డియర్ నాట్యమయూరి. నవ్వుతూ డ్రైవ్ చేస్తోంది స్కూటీ సంధ్య. వాళ్ళ ఇంటి ముందు స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఒక కవర్ పట్టుకుని వచ్చింది. దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ సీత చేతిలో పెట్టింది. ఏంటిది అంటూ ఓపెన్ చేసి చూసింది సీత. పింక్ కలర్ ఎంబ్రాయిడింగ్ శారీ. మీ బావ అడిగాడు కదా, రేపు ఇది కట్టుకుని కనిపించు, దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు అంది సంధ్య. వద్దు సంధ్య, నాకు మా బావ కొనిపెడతాడులే, అప్పుడు కట్టుకుంటాను. ఇది నీది, నువ్వే ఉంచుకో. ఒసే సీత, ఇది టూ మచ్ అనిపించట్లేదు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, ప్రేమగా ఇస్తుంటే కాదంటావా? సర్లే సర్లే ఇచ్చేసేయమ్మా. కోపంగా లాక్కుంటోంది సంధ్య. అంత కోపం ఎందుకే సంధ్య? కట్టుకుంటానులే నవ్వుతూ సంధ్యని కూల్ చేస్తూ అంది సీత. దట్స్ మై ఫ్రెండ్ సీత, లవ్లీ గర్ల్ అంటూ స్కూటీ స్టార్ట్ చేసి సీతని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి వెనుతిరిగింది సంధ్య. మర్నాడు ఉదయం రామ్ చాలా హ్యాండ్సమ్గా రెడీ అవుతూ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్నాడు. సీత పింక్ కలర్ ఎంబ్రాయిడింగ్ శారీ కట్టుకుని చాలా అందంగా రెడీ అవుతోంది. బావ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాడు కదా, ఇలా నన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడు అని తనలో తానే ఆలోచిస్తోంది సీత. మరొక వైపు రామ్ కూడా సీతని కాలేజీ దగ్గర మీట్ అవునా లేకపోతే ఇంటికే వెళ్ళనా తెగ థింక్ చేస్తున్నాడు. బావ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తే బావుండు. సీతని పికప్ చేసుకోవడానికి వెళ్తేనే కరెక్ట్. కాస్త టైం దొరుకుతుంది తనతో మాట్లాడడానికి.
సీత గుమ్మం ముందు నిలబడి రామ్ వస్తాడేమో అని అటు ఇటు చూస్తోంది. బావ రాడేమో, కాలేజ్ టైం అయిపోతోంది, కానీ ఇంకా బావ రాలేదు. సంధ్యకి కాల్ చేసి తనని రమ్మడం బెటర్ ఏమో ఆలోచిస్తోంది. మరొక వైపు రామ్ స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ, ఓ గాడ్, కాలేజ్ టైం అయిపోతోంది, ఇది ఉందా లేకపోతే తన ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోయిందా అనుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సీత ఇంటి ముందు బైక్ పార్క్ చేసి హారన్ ప్రెస్ చేస్తున్నాడు రామ్. రామ్ బండి హారన్ వినిపించగానే పరుగు పరుగున బయటికి వచ్చింది సీత. రామ్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ అలాగే ఉండిపోయి చూస్తోంది సీత. బాపు బొమ్మలాగా కనిపిస్తున్న సీతని రామ్ అలాగే చూస్తున్నాడు. ఒకరిని ఒకరు చూసుకుంటూ, సీత ఈరోజేమిటి ఇంత అందంగా కనిపిస్తోంది? బావా, నువ్వేనా ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయ్యావు? ఎందుకో ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఒకరికి ఒకరు మనసులోనే కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. సీత చిన్న నవ్వు నవ్వుతూ బైక్ దగ్గరికి వచ్చింది. హాయ్ బావా. హాయ్ సీత, చాలా అందంగా కనిపిస్తున్నావు. యు ఆర్ ఆసమ్. నువ్వు కూడా బావా, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఏదో తెలియని ఫీలింగ్ ఇద్దరిలో. ఒకరిని ఒకరు చూసి చూడనట్లు చూసుకుంటున్నారు. టైం అవుతుంది బావా. హా, దా వెళ్దాం. రామ్ వెనకగా ఎక్కి సీత తన చేతిని చొరవగా రామ్ భుజంపై వేసింది. వెళ్దామా అడిగాడు రామ్. వెళ్దాం బావా. జుమ్ అంటూ బైక్ ముందుకు కదిలింది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.